బిగ్ బాస్ చూస్తున్నా ఎలా అనిపిస్తుంది అన్న? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, కన్నడ వర్సెస్ తెలుగు నడుస్తుందని బయట అంటారు అన్న, మీరేమంటారు? అవునా, చూస్తుంటే మనకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఈ మధ్యన కన్నడ వర్సెస్ తెలుగు అయినట్టే కనబడుతుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఏమో మన కన్నడ బ్యాచ్ లో మన పృథ్వీ గాని నిఖిల్ గాని మళ్ళా ప్రేరణ ఈ ముగ్గురు ఒక టీం లాగా తయారైపోయి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మన ఇటు తెలుగు సైడ్ ఏమో మన టేస్టీ తేజ, మన గౌతమ్ పేరేంటి, అవును రోహిణి మళ్ళా గౌతమ్, వీళ్ళంతా ఒక టీమ్ గా మారిపోయినట్టయితే కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఏమర్థమైందంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చినాం కాబట్టి మనం అంతా ఒక టీమ్ ఉండాలి. వీళ్ళు పాత టీం కాబట్టి వీళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే వీళ్ళతో కలిస్తే మనకి రేపు పొద్దున మనకే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇప్పుడు మనం కొత్తగా బిగ్ బాస్ లో కొత్త రికార్డు సృష్టిద్దాం. ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎవరు విన్ అయిన లేరు. సో మేము ఈసారి అంటే బిగ్ బాస్ 8 స్టార్ట్ చేశారు కదా, అష్ట దిగ్బంధనం అని చెప్పేసి, అంటే కొత్త రకరకాల ట్విస్టులు టర్నులు ఉంటాయని మరి చెప్పలేం. మరి ఈసారి పాత్రలను కాదని కొత్తలని విన్నర్ గా చేసే అవకాశాలు కూడా నాకు కనబడతా ఉన్నాయి. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్న? నేనైతే ప్రస్తుతానికి ఎవరికి సపోర్ట్ చేయాలన్న సందిగ్ధతలో ఉన్నా. ఇంకా క్లారిటీ రాలే నాకు. అంటే ఈ మధ్యన చూస్తుంటే గేమ్స్ చూస్తున్నాను, అంత తెలుగు వాళ్ళు ఎక్కువ గెలుస్తున్నారు. అంతకు ముందు మనం చూసిన దాంట్లో ఎక్కువ నిఖిల్ ఆడుతుండే, మన తర్వాత పృథ్వీ ఆడుతుండే, నబీల్ కూడా ఆడుతుండే. ఇప్పుడు చూస్తుంటే మొత్తం వన్ సైడ్ వార్ అయిపోయినట్టు కనబడతా ఉంది. గేమ్లు కూడా అట్లనే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో మరి ఈసారి ఏం ప్లాన్ చేశారు అన్నది అర్థం కావట్లే. వైల్డ్ కార్డ్ ఎంట్రీనే విన్ అయ్యేటట్టుగా నాకు అనిపిస్తుంది. విష్ణుప్రియ ప్రేమలో పడింది, ఇంకా ఆయనతోనే ఉంటుంది కదా, మీరేమంటారు? పృథ్వీతోనే ప్రేమలో పడి అందులోనే ఇస్తుంది. అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే విష్ణుప్రియ చాలా జెన్యున్ ఉంటది కాబట్టి మరి బిగ్ బాస్ వరకు ఈసారి పరిమితం అవుతుందా వీళ్ళ లవ్ అనేది, లేకపోతే బయట కూడా నడుస్తుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అది వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది వీళ్ళ లవ్ అనేది జెన్యున్. సో ఏదన్నా విష్ణుప్రియ ఏమైనా విన్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఏమన్నా విష్ణుప్రియ విన్ అయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు ఉన్నట్టు ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆమెకు ఫాలోయింగ్ అని పెరుగుతా పోతుంది అని తగ్గట్లేదు. సో ఒక ఆడపిల్లకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మొన్న రోహిణి కూడా ఒక మాట అన్నది, క్యారెక్టర్ లెస్ అది ఇదన్నా కానీ ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ రాకుండా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఇక్కడనే తెలిసిపోతుంది విష్ణుప్రియ అంటే ఆమె ఖచ్చితంగా ప్రైజ్ విన్నర్ అవుతుంది. సో చాలా మంది పిఆర్లను పెట్టుకుని ఈమె చేయించుకుంటుందని అంటారు, మీరేమంటారు? అది చాలా కష్టం. పిఆర్లను పెట్టుకొని చేయించుకున్నా ఇంతమంది జనాలలో కొంత ఓట్ బ్యాంక్ పడాలి కదా. ఓట్ బ్యాంక్ పడాలి కదా. ఓట్ బ్యాంక్ అనేది పడడం చాలా కష్టం. ఏదో పిఆర్లను పెట్టుకొని చేసుకుంటే మినిమం ఓట్స్ పడతాయి కానీ ప్రైజ్ మనీ విన్ అయ్యేంత పడతాయి అని కూడా అది అబద్ధం. రోహిణికి ఏమైనా అనిపిస్తుంది మీకు? రోహిణికి అనిపిస్తుంది. రీసెంట్ గా 2-3 వీక్స్ నుంచి రోహిణి బాగా ఆడుతున్నారు, మీరేమంటారు? చూస్తుంటే మొత్తం ప్రీ ప్లాన్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె పర్సనాలిటీగా ఆమె ఆడే గేమ్స్ కి ఆమెకి అంటే ఈజీగా ఉండేటట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసారేమో అనిపిస్తుంది. కావాలనే అంటే ప్రతిసారి బిగ్ బాస్ లో ఒకరిని బలిస్తా ఉంటారు కదా, అంతకు ముందు అప్పుడు పాత నిఖిల్ ని బలిచ్చినట్టు బయటకు పంపేయడానికి గొర్రెని బలిచ్చినట్టు ఈసారి రోహిణిని అలా బలిచ్చే మేకలాగా పోషిస్తున్నారా బిగ్ బాస్ అనేది అర్థం కావట్లేదు. అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ ఉన్నాడు, ఇంకా ఉన్నాడు. ఈ మధ్య చూడట్లేదు. పర్లేదు, పోయినసారి కంటే ఈసారి బాగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు కంటే ఈసారి ఫన్నీ, అంటే ఇంతకుముందు లాజిక్ లెస్ గా ఫన్ క్రియేట్ చేసేటోడు ఇప్పుడు లాజిక్ తో ప్లస్ అందరిని ఒక ఆట ఆడుకుంటున్నానే చెప్పుకోవాలి. ఇంకెవరికి ఇష్టం అన్న? గౌతమ్ అని ఒక వ్యక్తి వచ్చి బాగా ఆడుతున్నారు. వాడు చూస్తుంటే ఇమ్మెచ్యూరిటీగా కనబడుతుంది నాకు ఎందుకో. మరి అబ్బాయిని చూస్తుంటే చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉంటాడు. అంతకుముందు సీజన్ లో కూడా మన పల్లవి ప్రశాంత్ ఒక ఆట ఆడుకున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు మనోడి మైండ్ సెట్ ఏంది అన్నది. మరి ఈసారి లేకపోతే మనోడికి ప్రీ ప్లాన్డ్ గా కూర్చోబెట్టి పిల్లాడికి టెస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కమ్మని చెప్పి ఏమేమి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి ట్రైనింగ్ ఇప్పించి లేకపోతే 6 నెలలు మాస్టర్ క్లాస్ తీసుకొని వచ్చినట్టున్నాడు. అందుకే కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు బయటపడదు. ప్రేరణకి ఏమైనా అనిపిస్తుంది? ప్రేరణ షీఈస్ సో మెచ్యూర్డ్ అనిపిస్తుంది. తను చాలా ఒక హౌస్ వైఫ్ ప్లస్ చాలా బాగా ఆడుతుంది. స్టార్టింగ్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. కాకపోతే నిన్న ఏదో ఫినాలే కంటెస్టెంట్ నుంచి తీసేయమంటే ఆమె తీసేసినందుకు పాపం చాలా ఏడ్చింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. టాప్ 5 లో ఉంటుంది అంట ప్రేరణ ఏమైనా? ఖచ్చితంగా ఉంటుంది టాప్ 5 లో. టాప్ 5 లో ఉండే క్యాండిడేట్ కాకపోతే ఆమె ఇప్పటి వరకు వచ్చి ఉండే. ఇప్పటి వరకు ఇంత రాకపోతుండే. ఇంకెవరు టాప్ 5 లో ఉంటాడు నీ అందాజ ప్రకారం? నాకు పృథ్వీ ఖచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. తర్వాత నిఖిల్ ఉంటాడు అనిపిస్తుంది. మరి కొత్తగా వచ్చిన వాళ్ళల్లో ఎవరు ఉంటారన్నది ఇంకా మనకు తెలియట్లేదు. సో ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నా? ఒకవేళ
ఈ వీక్ ఎవరెవరు ఉన్నారు ఎలిమినేషన్ చాలా మంది ఉన్నారు. ఈ లవ్ బర్డ్స్ ఉన్నాయి, 2 ఉన్నారు. లవ్ బర్డ్స్ డౌట్ అంటున్నారు బయట. మరి ఫేక్ ఎలిమినేషన్ జరిగితే నిఖిల్ ఎలిమినేట్ కావచ్చు. లేదంటే ఇంకెవరు ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు? రోహిణి కానీ వీళ్ళు ఉన్నారు. టెస్ట్ చేద్దా వీళ్ళు కొంచెం టెస్ట్ తేజ పోయే అవకాశాలు ఉండొచ్చా? నబీల్ వరంగల్ అబ్బాయి గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ ఇంతకుముందు బాగానే ఆడిండి, ఇప్పుడు కూడా బాగానే ఉండొచ్చు. థ్యాంక్స్ బ్రో. ఈ అమ్మాయి